ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాలతో వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు పెన్షన్లు పంపిణీ నిర్వహిస్తున్నట్లు చిన్నమండెం పట్టణ నాయకులు అక్రమ్ ఖాన్ తెలిపారు. శనివారం అన్నమయ్య జిల్లా చిన్నమండెం పట్టణంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించి లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకుని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని అన్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో మాట్లాడి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా కృషి చేయాలని అక్రమ్ ఖాన్ అన్నారు. अस्सलाम वालेकुम, मेरा नाम आशा भी। मैं महीने को दे डालती हैं। मैं आपको उम्र गई थी, 2 महीने के बाद आई तो भी दे डाली मैडम पैसे है। महीना करेक्ट से दे डालती हैं। क्या बात की प्रॉब्लम? रामप्रसाद जी भी अच्छा देख लेता है, अच्छे काम कराता है। पाँच फ्री छोड़ा, सिलेंडर भी आई मेरे नाम से, 2 सिलेंडर आके फ्री पैसे आई। बस हम गए तो तुम्हारा फ्री से नहीं गया? फ्री पैसे से कौन पूछते नहीं? क्या भी नहीं, आधार कार्ड दिखाई तो फ्री। तुम्हें उम्र के थे माँ? हाँ, उम्र आने के बाद तुम्हारे 2 महीने के पैसे दिया नहीं? दे डाली 2 महीने के बाद आई है तो भी दे डाली। मक्का उम्र गई थी तुम्हें? हाँ। रिटर्न आने के बाद भी 2 महीने के पैसे एक ही टाइम दी मैडम लागू? हाँ, मैडम आपको 2 महीने के पैसे एक ही बार दी। सलाम अलैकुम माँ। तुम लोग महीना पेंशन आती है, लगा दिया थी टाइम को? कब? कल आना पेंशन खड़ो दो में तो कल आना पेंशन हो समा गया तो समा एक दिन पहले दिया थी। इतवार करो एक दिन पहले ऐसा दिया थी नहीं क्या? तुम्हें कब तो 20 हुए क्या तो 1 महीना लें तो दूसरे महीना लगा दिया थी नहीं क्या? 20 हुए थे महीना ले लेते हैं। सलाम दा पेंशन महीना आती है दिया? हाँ, महीना बराबर दिया है। हाफिज ना लगा देते नहीं क्या? एक दिन पहले आती है। ఒక రోజు ముందు వస్తుంది మీరు చెప్తున్నారు. ఎవరు ఇస్తున్నారు పింఛను? చంద్రబాబు నాయుడు సార్ ఇస్తున్నారు పింఛను. నేను 4,000 పంపిస్తాను, ఇంటి దగ్గర పంపిస్తాను చెప్పినాడన్న. పంపిస్తున్నాడు కదా? ఈరోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో మన చిన్నమండెం పట్టణంలో మన చిన్నమండెం తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో అక్రము ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ చేయడం జరిగింది. అలాగే చిన్నమండెంలో అంతా ఈ నీళ్ళ వసతి కానీ కాలువలు కానీ మొత్తము అన్నీ కరెక్ట్గా జరుగుతుంది. ఈ పింఛన్ల పంపిణీలో అందరూ మేము పాల్గొనడం జరిగింది ఈరోజు. ఇది కాకుండా మన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మన మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ ఆదేశాల మేరకు ఈ చిన్నమండెంలో రోడ్ల వసతి కానీ, రోడ్లు కానీ, బోర్లు కానీ, ఇంకా ఇవన్నీ ఇంకా చాలా తాగునీటి వసతులు కానీ ఏ ఇబ్బంది కలగకుండా జనాలకు, ప్రజలకు అన్నీ చాలా బ్రహ్మాండంగా చేయడం జరుగుతున్నది. గ్యాస్ సిలిండర్లు డబ్బులు పడుతున్నాయి. ఫ్రీ బస్సు బాగా మన మహిళలకు ఫ్రీ బస్సు పెట్టి అది చాలా మంచి పథకం ద్వారా జరుగుతుంది. ఇలా ఎన్నో ప్రయోజనకరమైన మన ప్రజలకు ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. రాష్ట్ర గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, పవన్ కళ్యాణ్ గారి పరిపాలన, మన మంత్రి గారి రాంప్రసాద్ రెడ్డి గారి పరిపాలన అంతా బాగా జరుగుతూ ఉన్నది. పింఛన్ పంపిణీ కానీ 31వ తేదీ, ఈరోజు 1వ తేదీ ముందే మేము పంపిణీ చేసినాము. ఆయన ఆదేశాల మేరకు, రాముడున్న ఆదేశాల మేరకు, ఆయన అక్రమన్న ఆధ్వర్యంలో జరిగింది. మేము ఇంటింట తిరిగి పింఛని కార్యక్రమము చేసినాము. ఇంటింటికి పోయి తిరిగి ప్రతి ఒక్కరికి బీద సాదా లేకుండా, కుల మత భేదాలు లేకుండా మేము పింఛని పంపిణీ చేసినాము. ప్రతి సమస్యలు అక్రమ్ అనే వ్యక్తి తెలిసి కనుక్కున్నారు. వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే కూడా తీరుస్తూ ఉంటారు. ఆఫీసులకు చెప్పి ఎంఆర్ఓ సార్ కానీ, ఎండిఓ సార్కి కానీ, ఓ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ వాళ్ళకి ఏమైనా ఉపాధి హామీ పథకాలు ఉంటే కూడా ఏమైనా ఉంటే కూడా ఆయన చేస్తూ ఉంటాడు. ఫీల్డ్ అసిస్టెంట్ నాజీమ్ అనే వ్యక్తి ఈయన చేపిస్తూ ఉంటాడు. మేము కార్యకర్తలందరము రాముడున్న కోసము ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా కానీ మన ప్రాణం ఉన్నంత వరకు రాముడున్న కోసం మేము పనిచేస్తాము. वालेकुम सलाम। पेंशन के बारे में हमें ये बात करना है। अच्छा, पेंशन महीना हमारा चंद्रबाबू सर
मंडपल्ली रामप्रसाद रेड्डी हाँ उनके बोलने की वजह से हमें आगे पेंशन के बारे में पूछने आते हैं। अच्छी तो महीना महीना पेंशन आती है क्या? महीना महीना बराबर दे डालते हैं, हम्म, महीना महीना बराबर 1 तारीख को बराबर दे डालते हैं। हम्म। हाँ शुक्रिया उनका। अभी एक दिन पहले जो हाँ 1 दिन पहले दिए। एक दिन पहले तुम्हारा पेंशन आ गई है? हाँ आ गई है। दियाल चल गई क्या? हाँ दे डाले, अभी दे डाले। पेंशन आ गई नहीं तुम्हारा? हाँ दे डाले, शुक्रिया अल्हम्दुलिल्लाह। गवर्नमेंट गवर्नमेंट बहुत अच्छी है, हाँ, बहुत अच्छी है। पथकाल सब आते हैं? हाँ हाँ सब अच्छे हैं। पथकाल पूरा कितना हाँ। बोले? फ्री बस बोले? हाँ हाँ सब 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 आते हैं क्या? पूरे बोले से काम सब करता है माशाल्लाह, हाँ, बहुत अच्छा है, हुकूमत अच्छी है इसकी। तो एक दिन पहले डालते हैं। గానే వచ్చేస్తా ఉన్నారు పొద్దున్నే. हम्म, ఆదివారం వచ్చేస్తే 1వ తేదీ శనివారమే వచ్చేస్తా ఉన్నారు. నెల నెల. సారు మేడం వస్తుంది సరిగ్గా వచ్చేసిపోతుంది. ఏమన్నా చెప్పాలంటే చెప్పండి. రామప్రసాద్ రెడ్డి గారికి हाँ। చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు. महीना महीना पेंशन आती है तुम्हारा? बेशक, क्या मुश्किल नहीं उसमें। और देखो आती ही नहीं क्या? आती है हमारे चंद्रबाबू सर को मंडपल्ली रामप्रसाद रेड्डी क्या तो बोलना चाहते हैं? क्या भी नहीं, अल्हम्दुलिल्लाह अच्छा है। मैं क्या तकलीफ नहीं है क्या क्या? भी तकलीफ, तुम क्या तो रोड के बारे में, पानी के बारे में कहते मुश्किल कहते हैं तो बोलो, क्या भी नहीं, कुछ सब कुछ अच्छा है। सब अच्छा है। सलाम मिला था बेटा, बेटा बैठ बेटा, अच्छा बोला बेटा। क्या आप जाना चाहते हैं? पेंशन देने ही दिया मैडम बुला लगे पेंशन देना से महीना महीना पेंशन आती नहीं दिया। ప్రియమైన మాయన అమీరుల్లా ఖాన్ గారికి నమస్కారం. మీరు మీ ఆర్థిక అవసరాల కొరకు ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించడానికి గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను ప్రతి నెల మొదటి రోజున మీ సచివాలయ సిబ్బంది ద్వారా మీకు మీ ఇంటి వద్దనే 4,000 పంపిణీ చేయుటకు ఏర్పాటు చేశారు. चलो हाँ बड़ा था सर बेटा 4,000 రూపాయల డబ్బులు ఉండదు. నెల నెల నాకు ఇట్లాగా ఉంది కాబట్టి ఇంటికాడికి చేర్పిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రతి నెల గవర్నమెంట్ ఉద్యోగస్తుని ఇప్పుడు అదే దయచేసి రాబోయే రోజుల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని కోరుకుంటారు. మరి ఎందుకంటే మా మంత్రి ఏంటంటే ఇటువంటి యంగ్ నాయకులు ఉన్నారు కాబట్టి అక్రమ ఎట్లాంటి జరుగుతుంది, ఇంకా గవర్నమెంట్ ఇంకా జరుగుతుంది.